सभी को శుభోదయ్. చూసారు కదా, లహర్ ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏపీఎస్సి ఆర్టీ వాళ్ళది న్యూ సిలబస్ అన్నమాట. ఎంతో చక్కటి కవర్ పేజీ ఉంది. మరి లోపలికి వెళ్దాం. లహర్ ద్వితీయ భాష హిందీ 8वीं कक्षा की पाठ्य पुस्तक. చూడండి, ఇక్కడ ఆ ముఖ్లో వచ్చి आंध्र प्रदेश सरकार की शिक्षा नीति में त्रिभाषा सूत्र का प्रमुख स्थान है అని చెప్తూ 3 భాషల విలువేంటో చెప్తూ ఆ ముక్ స్టార్ట్ చేశారండి. ఈ పేజ్లో ఈ పుస్తక రచనలో పాల్గొన్న రచయితలందరి పేర్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత అధ్యాపకం के लिए सूचनाएं ఇచ్చారు. అందమైన ఈ పుస్తకంలో పిల్లలకు కూడా చక్కటి సూచనలు ఇవ్వటం జరిగింది. మనం సెమిస్టర్ 1లో ఏం పాఠాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ లెసన్ నేమ్ సుబహ్, ఇది కవితా పాఠ. తర్వాత బేటీ, ఇది పఠన హేతు, ఇది కూడా కవితా పాఠే. తర్వాత తెనాలిరామ్కి చిత్రాయి, ఇది కహాని. శ్రీహరికోట, ఇది వార్తాలాప్. మై కౌన్, ఇది పఠన హేతు పహేలియా, పొడుపు కథలు అన్నమాట. 4th లెసన్ గీత్, ఇది కవితా పాఠ. తర్వాత కాగజ్ కి థైలి, ఇది కూడా పఠన హేతునే, కార్యకలాప్. కూడేదాన్, ఈ కూడేదాన్ ఆత్మకథ, డస్ట్బిన్. జరా ముష్కురాయే పఠన హేతు, చుట్కులే, ఇవి జోక్స్. మిత్రుకో పత్ర 6th లెసన్ పత్రలేఖన. ఒకసారి బుక్ అంతా చక్కగా చూద్దాం. ఫస్ట్ సుబహ్ లెసన్ ఉంది. అందమైన బొమ్మలు ఉన్నాయి దీనికి. చాలా చక్కగా గ్రామీణ వాతావరణం ఉదయం పూట ఎలా ఉంది అనేది ఇక్కడ చాలా చక్కటి బొమ్మలతో చూపించడం జరిగింది. దీనికి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు. తర్వాత విషయ ప్రవేశం. మరి దీని కవి శ్రీప్రసాద్ గారు, కవి పరిచయం ఉంది ఇక్కడ. అలాగే ఈ సుబహ్ కవిత ఎంతో చక్కటి బొమ్మలతో సుబహ్ కవితని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. చాలా అందమైన బొమ్మలు కదా. తర్వాత అందులో అభ్యాసాలు కూడా ఇచ్చారు. ఇక్కడ పాసెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత లిఖియే ఉంది. ఆకి ఒక 3 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. ఆలో మరి సారాంశం ప్రశ్న ఉంది. తర్వాత భాషాంశాలు ఉన్నాయి. ఇందులో పర్యాయవాచ్య శబ్దకి ఒక చక్కటి వర్క్ కూడా ఇచ్చారండి. అలాగే విలోమ శబ్ద కూడా ఇచ్చారు. తర్వాత వర్గ పహేలి ఒకటి ఇచ్చారు. అదేవిధంగా చిత్ర దేక్కర్ 5 వాక్య లిఖియే, పరియోజన కార్యం. అలాగే వ్యాకరణాంశ, సంజ్ఞాన్ని చక్కగా వివరించడం జరిగింది. అలాగే దానికి ఒక చిన్న వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ క్యా ఆప్ జాన్తే హే అని, మీకు తెలుసునా అనే క్యాప్షన్తో చక్కగా లంబసింగి గురించి ఇచ్చారు. అలాగే లాస్ట్కి సీకి హుయి బాతే, స్టూడెంట్ తనకి తను సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. సీకి హుయి బాతే ఏం నేర్చుకున్నారనే దాని గురించి ఉపాధ్యాయులకి సూచనలు ఇచ్చారు. అదేవిధంగా పఠన హేతు బేటీ, కూతురు గురించి చాలా చక్కటి కవిత ఇక్కడ ఇవ్వటం జరిగింది. చక్కటి చిత్రాలు కూడానండి, చాలా బాగుంది. అలాగే తెనాలిరామ్కి చిత్రాయి. నెక్స్ట్ లెసన్ మరి కిందటి సంవత్సరం 8th క్లాస్ బుక్లో కూడా తెనాలి రామకృష్ణుడు గారి కథలు మనకి చావల్కే దానే అనే శీర్షికతో ఉన్నాయి కదా, అది కూడా గుర్తు చేసుకుందాం. చాలా చక్కటి బొమ్మలు కదా. తర్వాత పాఠ్య సారాంశంగా పాఠకే ముఖ్య బిందువు ఇచ్చారు. అలాగే శబ్దార్థం ఉన్నాయి. సునే బోలి, దీంట్లో
ఒక 3 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. పढ़िएలో చక్కగా హాయా నహి క్వశ్చన్స్ ఎక్సర్సైజ్గా ఇవ్వటం జరిగింది. అలాగే ఆ దీంట్లో वाक्य पढ़कर उचित सबसे खाली जगह भरिए. अलग पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. गद्यांश पढ़कर दिए गए प्रश्नों से उत्तर एक वाक्य में लिखिए. చాలా చక్కటి ఎక్సర్సైజ్లు ఇచ్చారు పిల్లలకి, చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవి బాగున్నాయి. అలాగే లిఖియే, ఈ లిఖియేలో 3 ప్రశ్నలు 3 మార్కులకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే ఒక ప్రశ్న సారాంశం ప్రశ్న. ఇదే విధంగా ఈ భాషాంశలో పర్యాయవాచ్య శబ్దాలకి ఒక ఎక్సర్సైజు, విలోమ శబ్దాలకు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒక పజిల్ కూడా ఇచ్చారు. అలాగే చిత్ర దేకర్ 5 వాక్య లిఖియే. పరియోజన కార్యం. ఈ వ్యాకరణాంశం ఇక్కడ ఈ పాఠంలో సర్వనామం గురించి వ్యాకరణాంశం ఇచ్చారు, చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ సర్వనామ శబ్దాల మీద ఒక ప్రాక్టీస్ వర్క్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఈ పాఠంలో కూడా క్యా ఆప్ జాన్తే హే అని కొన్ని జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు గారి అష్టదిగ్గజాలు ఎలాగో అక్బర్ గారి ఆస్థానంలో నవరత్నాలు అలా అని చెప్తూ ఈ నవరత్నాల బొమ్మలు కూడా ఇక్కడ ఇచ్చి మనకి ప్రాథమిక పరిచయం చేశారు. అలాగే ఈ పాఠం చివరి కూడా నేర్చుకున్న అంశాలను పిల్లలు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునేలాగా ఇవ్వటం జరిగింది. అలాగే అధ్యాపకులకు సూచనలు కూడా. మరి 3వ పాఠంగా శ్రీహరికోట దీని గురించి ఇవ్వటం జరిగిందండి. చాలా చక్కటి చిత్రాలు ఉన్నాయి. మరి విషయ ప్రవేశ్, దాని తర్వాత చక్కగా శ్రీహరికోట గురించి ఇదొక వార్తాలాప్ సంబంధించిన పాఠం. రీనా సుజాత అనే 2 ఫ్రెండ్స్ మధ్యన జరిగిన సంభాషణ శ్రీహరికోట గురించి చాలా చక్కగా ఇందులో వివరించడం జరిగింది. 3 ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే పాఠకే ముఖ్య బిందు అని సారాంశం చాలా చక్కగా క్లుప్తంగా ఇవ్వటం జరిగింది. వీటికి శబ్దార్థాలు 3 లాంగ్వేజెస్లో కూడా త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఇవ్వటం జరిగింది. తర్వాత సునియే బోలియే, దీంట్లో 3 ప్రశ్నలు ఇచ్చారు, క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా పढ़िएలో చక్కటి ఎక్సర్సైజ్లు ఉన్నాయి. హాయా నహి ఎక్సర్సైజ్ ఉంది. వాక్య పढ़कर उचित सबसे खाली जगह भरिए అని ఉంది. అలాగే पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए, ఇది కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. ఇటువంటి ఎక్సర్సైజులు మరి మనం బాగా టెక్స్ట్ బుక్లో ఫాలో అయితే ఎగ్జామ్స్లో కూడా చాలా చక్కగా ఆన్సర్ చేయగలుగుతాం కదా. తర్వాత లిఖియే 3 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది చిన్నవి. అలాగే ఒక సారాంశం ప్రశ్న ఇచ్చారు. దీంట్లో భాషాంశాలు పర్యాయవాచ్య శబ్దకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. తర్వాత విలోమ శబ్దకు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇవ్వటం జరిగింది. అలాగే వర్గ పహేళీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత సంఖ్యలు శబ్దాలతో ఇచ్చారు. చాలా చక్కటి ఎక్సర్సైజ్, చాలా బాగుంది. అలాగే సూచనకి ఆన్సర్ అప్నే బారే మే లిఖియే, మరి మన గురించి మనం చెప్పుకునే విధంగా అన్నమాట. ఎందుకంటే ఇది సంభాషణకు సంబంధించిన పాఠం కదా, దీనికి చాలా చక్కటి ఎక్సర్సైజ్ కూడా ప్రాక్టీస్కి ఇచ్చారు. అలాగే పరియోజన కార్యకి విశ్వ के अंतरिक्ष केंद्रों की जानकारी इकट्ठा कीजिए అని ఇచ్చారు. ఓకే, బాగుంది. అలాగే వ్యాకరణాంశ, ఈ వ్యాకరణాంశలో ఈ పాఠంలో విశేషం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే విశేషానికి సంబంధించి చక్కటి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ క్యా ఆప్ జాన్తే హే శ్రీహరికోట లెసన్ కాబట్టి అంతరిక్ష యాత్రి కల్పనా చావ్లా గురించి మనకి చక్కగా ఒక 3 లైన్లలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ లాస్ట్కి సీఖీ హుయి బాతే ఇచ్చారు. అధ్యాపకం కెలియే సూచనాయే కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మై కౌన్ హూ ఈ పాఠానికి పఠన హేతు
ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే పొడుపు కథలు అన్నమాట. ఓకే ఠీక్ హై. చక్కగా 4వ పాఠం గీత్ అనే చక్కటి కవితా పాఠం. చాలా అందమైన చిత్రాలు ఇక్కడ ఇచ్చారు. మరి దానికి సంబంధించి విషయ ప్రవేశం ఉంది. మరి గీత్ రాసింది కేదార్నాథ్ అగర్వాల్ గారు. వారి గురించి ఒక 4 లైన్లు చెప్పటం జరిగింది. అలాగే ఈ గీత్ కవితని చక్కగా ఇక్కడ ప్రజెంట్ చేశారు చక్కటి బొమ్మలతో. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆలోచింపదగిన చక్కటి చిత్రం కూడా ఒకటి ఇక్కడ ఇచ్చారు. కవితాక సారాంశం ఇచ్చారండి. శబ్దార్థ్ మరి త్రిభాషా సూత్రాన్ని అనుసరించి 3 లాంగ్వేజెస్లో శబ్దార్థం ఇవ్వటం జరిగింది. సునియే బోలియేలో మరలా 3 ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు. ఈ पढ़े एक्सरसाइज को వచ్చేసి पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए ఇచ్చారు. वाक्य पढ़कर उचित शब्द से खाली जगह भरिए ఇచ్చారు. అలాగే पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए ये एक्सरसाइज కూడా ఇవ్వటం జరిగింది. पद्यांश पढ़कर विकल्पों से प्रश्नों के सही उत्तर चुनकर कोष्टक में लिखिए. जिन्हें ఇటువంటి ఎక్సర్సైజ్లో చక్కగా పిల్లలు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా ఆన్సర్ చేయడం కూడా పిల్లలకి చక్కటి ప్రాక్టీస్ అవుతుంది. అలాగే పద్యాంశ పడకర్ 3 ప్రశ్న బనాయి. ఓకే ఠీక్ హై. తర్వాత లిఖియేలో ప్రతి పాఠంలోనూ ఆ ఎక్సర్సైజ్కి ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతోంది. ఆకి సారాంశం కోసం ఇస్తున్నారు. అలాగే భాషాంశలో ఆకి పర్యాయవాచ్య శబ్దిస్తున్నారు. అలాగే ఆ ఎక్సర్సైజ్లో విలోమ శబ్దిస్తున్నారు. ఈలో వర్ధ పహేలి ఉంది. అంటే ఆ పాఠంలో వచ్చిన పదాలని వీటిలోంచి వెతికి రాయాలి. పిల్లలకి చాలా మంచి మైండ్ ఎక్సర్సైజ్ ఇది. అలాగే इन शब्दों के अर्थ अपनी मातृभाषा में लिखिए అని 5 శబ్దాలు ఇవ్వటం జరిగింది. తర్వాత పరియోజన కార్య ఇచ్చారు, దేశభక్తి గీతాలని. అలాగే వ్యాకరణాంశలో ఇక్కడ అకర్మక క్రియ సకర్మక క్రియ అంటే క్రియ గురించి చక్కగా వివరించారు. క్రియలకు సంబంధించి ఒక చక్కటి ఎక్సర్సైజ్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఇందులో క్యా ఆప్ జాన్తే హేలో షతరంజ్ గురించి చెస్ గురించి ఇచ్చారు. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ స్టూడెంట్కి సీఖీ హుయి బాతే. తర్వాత అధ్యాపకంకి లియే సూచన కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత మీరాబాయి గారి గురి, మహాదేవి వర్మ గారి, సుభద్ర కుమారి చౌహాన్ గారి, అలాగే ఇంతకు ముందు సుమిత్రానందన్ పంత్ గారు గురించి కూడా చక్కటి చిత్రాలు ఇవ్వటం జరిగింది. మరి పిల్లలు వీళ్ళ గురించి చక్కగా తెలుసుకోవాల్సింది ఉన్నది. అలాగే कागज की थैली पठन हेतु घरेलू अनुपयोगी चीजों से कागज की थैली तैयार करना. మరి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులతో చక్కగా కాగితం సంచులు తయారు చేయటం ఇచ్చారండి. చాలా బాగుంది. అలాగే కూడేదాన్ 5వ పాఠం కూడేదాన్ మనం ఇందాక ఇండెక్స్లో చదువుకున్నాం. ఇది ఆత్మకథ. చాలా చక్కగా చెత్త ఎత్తిపోయటం, కూడేదాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం కనిపిస్తుంది కదా. చాలా అందమైన బొమ్మలు. అలాగే విషయ ప్రవేశించారు. కూడేదాన్ని ఎంతో అందంగా ఉంది కదా. మరి ఈ అందమైన బొమ్మలు సెలెక్ట్ చేసి వీటికి చక్కటి టెక్స్ట్ బుక్ తయారు చేసినందుకు చాలా బాగుంది. ఇది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో 3 ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. వాటికే ముఖ్య బిందు. ఇవి సారాంశంగా ఉపయోగించుకోవచ్చు. అర్థాలు ఇచ్చారు. శబ్దార్థ సునియే బోలియేకి మరలా 3 ప్రశ్నలు పడి ఎక్సర్సైజ్ కింద హాయ్ నహి ఇచ్చారు. ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఏమో వాక్యం కా సహీ క్రమ్ దీజియే అని ఇచ్చారు. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి वाक्य पढ़कर उचित शब्द से खाली जगह भरिए. అలాగే 4th एक्सरसाइज पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ దీని ఆన్సర్స్ కోసం మళ్ళీ చక్కగా పిల్లలు పాఠాన్ని చదవటం జరుగుతుంది. ఇట్స్ ఏ బెస్ట్ ఎక్సర్సైజ్. वो
एक्सरसाइज गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। ఇవి కూడా పరీక్షల దృష్టితో చూస్తే ప్రతి పాఠానికి కూడా చివర ఇటువంటి చక్కటి ఎక్సర్సైజ్లు ఇవ్వటం చాలా బాగుంది। అలాగే गद्यांश पढ़कर 3 प्रश्न बनाइए। అలాగే रिसाइकिल और रीयूज ద్వారా किससे क्या बनता है जोड़ी बनाइए। ఇక్కడ ఒక మ్యాచింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు, రీసైకిల్ వస్తువుల గురించి బాగుంది। అలాగే లిఖియే, ఈ లిఖియే ఎక్సర్సైజ్లో 3 చిన్న ప్రశ్నలు, మరి ఆ ఎక్సర్సైజ్లో ఒక పెద్ద ప్రశ్న సారాంశం సంబంధించి ఇచ్చారు। అలాగే భాషాంశలో చక్కగా పర్యాయవాచ్య శబ్దాలు, ప్రతి పాఠానికి కూడా భాషాంశలో ఫస్ట్ పర్యాయవాచ్య శబ్దం, తర్వాత విలోమ శబ్దం, బొమ్మ సహాయంతో మనం విలోమ శబ్द గుర్తించే విధంగా ఇచ్చారు। అలాగే శబ్द तालिका में दिए गए वस्तुओं के नामों को उचित कूड़ेदान की तालिका में लिखिए। చాలా చక్కగా మాటిమాటికి కూడా ఈ హరా, నీల, కాల ఈ కూడేదాన్స్లో ఏమేమి వేస్తారనేది మళ్ళీ పాఠం ఇంకొకసారి రివైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది। అదేవిధంగా సంఖ్యా శబ్ద ఈ పాఠంలో కూడా ఇచ్చారు, ఎలా 50 నుంచి మరి 69 దాకా ఇవ్వటం జరిగింది। पुस्तक की आत्मकथा पढ़िए और आप కలం కి ఆత్మకథ लिखिए। పుస్తక ఆత్మకథ ఇచ్చారు, కూడేదాని ఆత్మకథ చెప్పుకుంది కాబట్టి ఎక్సర్సైజ్లో పుస్తక యొక్క ఆత్మకథ ఇచ్చి కలం ఆత్మకథని వ్రాయమన్నారు, చాలా బాగుంది। తర్వాత దీనికి పరియోజన కార్य स्वच्छ भारत अभियान के संबंधित चित्र इकट्ठा कर कक्षा में प्रदर्शित कीजिए। మరి దీనికి స్వచ్ఛ భారత్ అభియాన్ పరియోజన కార్యం ఇవ్వటం జరిగింది। ఇందులో వ్యాకరణాంశ విరామ చిహ్న గురించి చక్కటి వివరణ ఇవ్వటం జరిగింది। అలాగే క్యా ఆప్ జాన్తే హై, దీంట్లో కచరే కా జీవన్ కాల్ ఇచ్చారు, ఒక్కొక్కటి కూడా మనం పడేసే చెత్త జీవితకాలం ఎంత అని చాలా వివరంగా ఇచ్చారు। మరి పర్యావరణంలో కలిసేవి కలవనివి కూడా చక్కటి అవగాహన హిందీలో వస్తుంది। అలాగే సెల్ఫ్ అసెస్మెంట్ ఉంది ఎండింగ్లో, सीखी हुई बातें बहुत अच्छा अध्यापकों के लिए सूचना भी दिए गए हैं। यहाँ जरा मुस्कुराइए पढ़ने हेतु ये कुछ चुटकुले यहाँ दिए गए हैं, పడియే హసియే। ఇక్కడ జరా ముస్కురాయే అనే హెడ్డింగ్ కింద కొన్ని చక్కటి జోక్స్ ఇవ్వడం జరిగింది। అలాగే మిత్రకు పత్ర 6వ లెసన్ ఇచ్చారు। మరి ఇక్కడ ఎడం చేతి పక్కన పైన సూర్య నమస్కారాలు ఇచ్చారు కదా, దీన్ని బట్టి తెలుస్తుంది ఇది హెల్త్కి సంబంధించింది అని। చాలా చక్కటి చిత్రం ఇవ్వటం జరిగింది, సంబంధించి పిల్లలు ఎంతో ఇష్టపడతారు। మరి దీనికి 3 ప్రశ్నలు, దాంతోపాటు విషయ ప్రవేశ ఇచ్చి పత్రలేఖన్ గద్దికి ఏక్ ప్రముఖ విధా హై అని దాని గురించి వివరించడం జరిగింది। అలాగే మిత్రకు పత్ర, ఇందులో అంశాలు చూసామంటే పోషకాహారం గురించి, అలాగే చక్కగా మిత్రుణ్ణి ఆరోగ్యంగా ఉండమని మిత్రుడిచ్చే సలహా సూచనలతో చక్కటి లెటర్ ఉంది ఇక్కడ। సంతులిత భోజనం గురించి ఉంది ఇందులో। అలాగే వ్యాయాम के साथ साथ कुछ खेल भी, ओके ठीक है। योगा के बारे में भी यहाँ दिया हुआ है। అలాగే ఇవన్నీ అంశాలన్నీ జోడించి అయాన్ అనే మిత్రుడు తన ఫ్రెండ్కి, కృషిత్ అనే ఫ్రెండ్కి లెటర్ రాయటం జరిగింది। ఇక్కడ పాటికే ముఖ్య బిందు సారాంశం రూపంలో ఇచ్చారు। అలాగే శబ్దార్థ 3 లాంగ్వేజ్ల్లో కొన్ని పదాలకి మీనింగ్స్ ఇవ్వటం జరిగింది। సునియే బోలియేలో మళ్ళా 3 ప్రశ్నలు, పढ़िएలో ఫస్ట్ एक्सरसाइज जोड़ी बनाइए, सेकंड एक्सरसाइज वाक्यों को सही क्रम दीजिए, थर्ड एक्सरसाइज खाली जगह भरिए, फोर्थ एक्सरसाइज अधूरे वाक्यों को पूरा कीजिए। అలాగే फिफ्थ एक्सरसाइज गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। ఇలా ప్రతి లెసన్కి కూడా చాలా చక్కగా ప్యాసేజెస్ ఎక్సర్సైజెస్ చాలా బాగా ఇచ్చారు। అలాగే లిఖియేలో చిన్న ప్రశ్నలు 3, ఒక సారాంశం ప్రశ్న ఇవ్వటం జరిగింది। భాషాంశలో ప్రతి పాఠంలాగే ఫస్ట్ ఎక్సర్సైజ్ పర్యాయవాచికి, సెకండ్ ఎక్సర్సైజ్ విలోమ శబ్దకి ఇవ్వటం జరిగింది। అలాగే థర్డ్ ఎక్సర్సైజ్ వర్గ పహేలి, फोर्थ एक्सरसाइज వచ్చి डायरी लिखिए, ये मेरी डायरी है
తన డైరీని ఉదాహరణగా ఇస్తూ మన డైరీ ఎలా రాయాలి అని ఒక 6 వాక్యాలు రాయించేందుకు ఒక ఎక్సర్సైజ్ ఇవ్వటం జరిగింది. తర్వాత పరియోజన కార్య, విటమిన్ మిల్నే వాళ్ళ పదార్థ ఉపయోగిత చాలా బాగుంది. వ్యాకరణాంశ ఇచ్చారు. ఏ పాఠంలో వ్యాకరణాంశ? ఈ లెసన్లో క్రియా విశేషం గురించి చాలా క్లుప్తంగా చక్కగా ఇచ్చారు. దానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ కూడా ప్రాక్టీస్కి ఇచ్చారు. ఓకే ఠీక్ హై. ఇక్కడ క్యా ఆప్ జాంతే హైలో సంతులిత భోజన్ గురించి చాలా చక్కటి చిత్రం ద్వారా తెలియజేయటం జరిగింది. చివరిలో సెల్ఫ్ అసెస్మెంట్ విద్యార్థికి सीखी हुई बातें और अध्यापक के लिए सूचना भी दिए गए हैं. సెకండ్ సెమ్ గురించి చర్చించుకుందాం. 7th లెసన్ నుంచి 12th లెసన్ దాకా 6 లెసన్స్. పాఠవిధ ఏంటంటే కవిత, కహాని, జీవని, ప్రాచీన పద్య, కహాని, వార్తాలాప్, సంస్మరణ ఇచ్చారు. ధరతీ కి షాన్ కవితా పాఠ, పరిశ్రమ కా ఫల్ कहानी, सरदार वल्लभ भाई पटेल जीवनी, सावित्रीबाई फुले पठन हेतु जीवनी, मधुरवाणी प्राचीन पद्य, भाई का प्रेम कहानी, हम सब धरती की संतान पठन हेतु ये वार्तालाप पाठ है. जो देखकर भी नहीं देखते ये संस्मरण पाठ है. ధరతీ కి షాన్ ఒక చక్కటి దేశభక్తి కవిత ఇచ్చారు. అందమైన బొమ్మ, దేశభక్తుల చిత్రపటాలు ఉన్నాయి ఇందులో. అలాగే విషయ ప్రవేశ్. తర్వాత ఇది పండిత్ భరత్ వ్యాస్ గారు రాసిన చక్కటి కవిత ధరతీ కి షాన్. అలాగే కవిత సారాంశం ఇచ్చారు ఒక 3 పేరాలుగా. దాని తర్వాత 3 లాంగ్వేజెస్లో కొన్ని శబ్దాలకి శబ్దార్థం ఇవ్వటం జరిగింది. సునియే బోలియేకి 3 ప్రశ్నలు, పఢియేకి మరి ఫస్ట్ एक्सरसाइज वाक्यों को सही क्रम दीजिए, सेकंड एक्सरसाइज खाली जगह भरिए, మరి थर्ड एक्सरसाइज अधूरे वाक्यों को पूरा कीजिए, फोर्थ एक्सरसाइज सही उत्तर चुनकर कोष्ठक में लिखिए, फिफ्थ एक्सरसाइज పద్యాంశ పढ़कर 3 प्रश्न बनाइए. ఇక్కడ పండిత్ రామ్ నరేష్ త్రిపాఠి గారి ఒక కవితలో భాగం ఇవ్వటం జరిగింది. అలాగే లిఖియేలో 3 ప్రశ్నలు చిన్నవి, ఒక సారాంశ ప్రశ్న కూడా ఇచ్చారు. అలాగే భాషాంశలో ఫస్ట్ एक्सरसाइज पर्यायवाची शब्द, सेकंड एक्सरसाइज विलोम शब्द वाक्य में पहचान कर लिखिए, थर्ड एक्सरसाइज वर्ग पहेली, फोर्थ एक्सरसाइज बेमेल शब्द, फिफ्थ एक्सरसाइज సంఖ్యా శబ్దం को पढ़िए और समझिए. ఇది చాలా చక్కటి ఎక్సర్సైజ్. పిల్లలందరికీ లెక్క పెట్టడంలో ఉండే కన్ఫ్యూజన్ తీరిపోతుంది. అంతకుముందు 2 పాఠాల్లో ఈ ఫస్ట్ సెమిస్టర్లో కొన్ని అంకెలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించి చక్కగా సవా, ఆధా, పౌనే అంటూ వాటి భాగాల్ని ఎలా లెక్కిస్తారు, ఎలా చెప్తారు హిందీలో అనేది కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ముజే ఏ పసంద్ హై, ఆప్కో జో పసంద్ హై, మన ఇష్టాలు ఏంటో చెప్తూ పిల్లల్ని వాళ్ళ ఇష్టాలు రాయమని ఒక చక్కటి ఎక్సర్సైజ్ ఇచ్చారు. తర్వాత పరియోజన కార్యం ఉంది. అలాగే వ్యాకరణాంశ, ఇక్కడ ఈ పాఠంలో వ్యాకరణాంశ కారక్ అన్నమాట. అలాగే కారక్ చిహ్న గురించి ఒక చక్కటి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్కి ఇచ్చారు. అదేవిధంగా క్యా ఆప్ జాంతే హే అనే హెడ్డింగ్తో ఇక్కడ అంతరిక్ష యాత్రికులు రాకేష్ శర్మ గారి గురించి ఇచ్చారన్నమాట. అలాగే सीखी हुई बातें सेल्फ असेसमेंट अध्यापकों के लिए सूचना. తర్వాత రామదారి సింహదేన్కర్ గారు, మైథిలి శరణగుప్త గారు, మాఖన్ లాల్ చతుర్వేది గారి బొమ్మలు ఇచ్చారు. మరి విద్యార్థులు వీళ్ళ గురించి తెలుసుకోవాల్సి ఉంది. అలాగే 8వ పాఠం పరిశ్రమ కా ఫల్, చాలా చక్కటి చిత్రాలు ఇచ్చారు ఇక్కడ. మరి ఇక్కడ ఈ చిత్రంలో చూసారా, ఈ బాబు చిన్నప్పుడు చక్కగా చిన్న చిన్న మొక్కలు నాటాడు. మరి అతను పెద్దయినాక అవి ఎంత చక్కగా పెద్ద గార్డెన్ లాగా తయారైంది. చాలా బాగుంది కదా. అలాగే విషయ ప్రవేశ్, ఆ తర్వాత పరిశ్రమ కా ఫల్, ఇక్కడ ఒక కహానీ. ఇది చాలా చక్కటి చిత్రాలతో ఇవ్వటం జరిగింది. పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా ప్రతి లైను, ప్రతి పేజీ కూడా బాగా చూస్తారు. కొన్ని ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరిగింది.
అలాగే పాఠకే ముఖ్య బిందు ఇచ్చారు. దీన్ని సారాంశంగా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే శబ్దార్థ్ 3 లాంగ్వేజెస్లో శబ్దార్థ్ ఇచ్చారు. అలాగే సునియే బోలియేలో 3 ప్రశ్నలు, పढ़िएలో ఫస్ట్ ఎక్సర్సైజ్ हाँ या नहीं, సెకండ్ ఎక్సర్సైజ్ సహీ క్రమ, అలాగే థర్డ్ ఎక్సర్సైజ్ खाली जगह भरिए फिल इन द ब्लैंक्स, फोर्थ एक्सरसाइज अधूरे वाक्यों को पूरा कीजिए, फिफ्थ एक्सरसाइज చక్కగా ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దానికి క్వశ్చన్స్ ఇచ్చి మళ్ళీ మనకి ప్రాక్టీస్కి ఇవ్వటం జరిగింది పిల్లలకి. లిఖియేలో 3 చిన్న ప్రశ్నలు, 1 సారాంశం ప్రశ్న, అలాగే భాషాంశకి ఫస్ట్ ఎక్సర్సైజ్ పర్యాయవాచి, తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ విలోమ శబ్ద, అలాగే థర్డ్ ఎక్సర్సైజ్ శబ్ద తాలిక, ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇంకొన్ని సంఖ్యా శబ్దాలు ఇవ్వటం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్ इन शब्दों के अर्थ अपनी मातृभाषा में लिखिए. ఆ తర్వాత పరియోజన కార్య ఇచ్చారు. అలాగే వ్యాకరణాంశంలో ఇందులో పుంలింగ స్త్రీలింగ శబ్దాలు ఇవ్వటం జరిగింది. అలాగే तालिका देखकर पुंलिंग और स्त्रीलिंग से संबंधित कुछ वाक्य बनाइए అని కూడా ఒక చక్కటి ఎక్సర్సైజ్ ఇచ్చారు. అలాగే ఈ పాఠంలోకి ఆప్ జాంతే హే అని లతా మంగేష్కర్ గారి గురించి చక్కగా ఒక 4 వాక్యాల్లో వివరించడం జరిగింది. తర్వాత सीखी हुई बातें సెల్ఫ్ అసెస్మెంట్ ఫర్ స్టూడెంట్స్, తర్వాత అధ్యాపకం के लिए सूचना, ఇక్కడ నాగార్జున అగ్ని ముక్తిబోధ్ చక్కటి కవుల గురించి ఇవ్వటం జరిగింది. పిల్లలు వీళ్ళ గురించి తెలుసుకోవాల్సి ఉంది. అలాగే 9th లెసన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, చాలా చక్కటి చిత్రకథ ఇక్కడ ఒకటి ఇవ్వటం జరిగింది. అలాగే విషయ ప్రవేశ్ ఒక 3 లైన్లు ఇచ్చారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చక్కటి ఒక సంఘటన, ఎలా ఎదిగారు తన ధైర్య సాహసాలతో అనేది చక్కగా ఇందులో చెప్పటం జరిగింది. 3 టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి దీనికి. అలాగే పాఠకే ముఖ్య బిందు సారాంశగా మరి ఒక 6 పాయింట్లు ఇచ్చారు. శబ్దార్థకి 3 లాంగ్వేజెస్లో కొన్ని పదాలకి అర్థాలు ఇవ్వటం జరిగింది. అలాగే సునియే బోలియేలో ఒక 3 ప్రశ్నలు, పढ़िएలో ఫస్ట్ ఎక్సర్సైజ్ हाँ या नहीं, అలాగే సెకండ్ ఎక్సర్సైజ్ सही क्रम, थर्ड एक्सरसाइज खाली जगह भरना, फोर्थ एक्सरसाइज अधूरे वाक्यों को पूरा करना, फिफ्थ एक्सरसाइज प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. पैराग्राफ प्रैक्टिस की इच्चाరు. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇది కూడా గద్యాంశ పढ़कर 3 ప్రశ్న बनाइए, लिखिए. ఈ లిఖియేలో మరలా ఫస్ట్ ఎక్సర్సైజ్లో 3 చిన్న ప్రశ్నలు, అలాగే సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసి ఒక సారాంశం ప్రశ్న ఇచ్చారు. ఈ భాషాంశకి ఎప్పట్లాగే ఫస్ట్ ఎక్సర్సైజ్లో పర్యాయవాచి శబ్ద, నెక్స్ట్ ఎక్సర్సైజ్లో విలోమ శబ్ద ఇవ్వటం జరిగింది. అలాగే థర్డ్ ఎక్సర్సైజ్లో వర్గ పహేలే ఇచ్చారు. ఫోర్త్ ఎక్సర్సైజు 90 నుంచి 99 దాకా మనకి అంకెలు చెప్పి 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటిని హిందీలో ఏమంటారో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మహాపురుషులు వారి చిన్న నినాదాలని జోడించమని నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. తర్వాత పరియోజన కార్యం. మరి వ్యాకరణాంశగా ఏకవచన బహువచన శబ్దాలు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కొన్ని వాక్యాలు తయారు చేయమని. ఇక్కడ క్యా ఆప్ జాంతే హే దీనికి మరి గరిమెళ్ళ సత్యనారాయణ గారు ప్రసిద్ధ తెలుగు పత్రకారుడు, మరి కవి, అధ్యాపకుడు, సత్యాగ్రహి, వీరి గురించి ఒక 4 లైన్లు ఇవ్వటం జరిగింది. అలాగే స్టూడెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ సీఖీ హుయీ బాతే, తర్వాత అధ్యాపకులే సూచన ఇచ్చారు. అలాగే సరోజిని నాయుడు గారు, అల్లూరి సీతారామరాజు గారి చక్కటి చిత్రాల్ని ముద్రించారు. ఇక్కడ స్టూడెంట్స్ వీరి గురించి హిందీలో తెలుసుకోవాల్సి ఉంది. అలాగే భారత్ సాత్ అజూబే, భారతదేశపు 7 వింతల్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. చాలా చక్కటి బొమ్మలతో ఇచ్చారు, బాగుంది. అలాగే పఠన హేతు సావిత్రిబాయి ఫులే గారి గురించి ఇచ్చారు. అదేవిధంగా 10వ పాఠం మధురవాణి,
ఈ చిత్రంలో పెద్దల నుండి పిల్లలు ఎంతో విలువైన విషయాల్ని ఆసక్తిగా నేర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా. దీని గురించి కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. తర్వాత విషయ ప్రవేశ మానవ జీवन में नैतिक मूल्यों का महत्वपूर्ण स्थान है అని నైతిక విలువల గురించి ఒక 3 లైన్లలో వివరించారు. అలాగే మధురవాణి, ఇందులో ఇద్దరు కవులు, గోస్వామి తులసీదాస్ గారు, ఆయన కవి పరిచయం, అలాగే ఆయనవి ఒక 2 దోహాలు ఇవ్వటం జరిగింది. 2 టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే రెండో కవిగా అబ్దుల్ రహీం ఖాన్ ఖానా గారి గురించి కవి పరిచయం ఇస్తూ వారివి ఒక 2 దోహేలు ఇవ్వటం జరిగింది. అలాగే దీనికి కూడా ఒక టెక్స్ట్ క్వశ్చన్ ఉంది. తర్వాత సునియే బోలియే, దీనికి ఒక 3 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. అలాగే పढ़िए ఫస్ట్ ఎక్సర్సైజ్ सही क्रम दीजिए. नेक्स्ट एक्सरसाइज वाक्य पढ़कर उचित शब्द से खाली जगह भरिए. नेक्स्ट एक्सरसाइज अधूरे वाक्यों को पूरा कीजिए. అలాగే 4th एक्सरसाइजగా पद्यांश पढ़कर विकल्पों से प्रश्न के सही उत्तर चुनकर कोष्टक में लिखिए. ఇక్కడ ఒక కవితనిచ్చి పిల్లలకి ప్రాక్టీస్కి ఇవ్వటం జరిగింది. చాలా బాగుంది. అలాగే పద్యాంశ పढ़कर 3 ప్రశ్న बनाइए. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కింద ఒక అంశాన్ని ఇచ్చి వారిని సొంతగా ప్రశ్న ప్రిపేర్ చేయమంటాం. దీనివల్ల వాక్య సంరచనలో కూడా పిల్లలకి చక్కటి నైపుణ్యం వస్తుంది. అలాగే లిఖియే, ఈ లిఖియకి సంబంధించి ఫస్ట్ 3 చిన్న ప్రశ్నలు, మరి రెండోదేమో సారాంశం ప్రశ్న. బాగుంది. అలాగే భాషాంశలో ఎప్పట్లాగే ఫస్ట్ ఎక్సర్సైజ్ పర్యాయవాచి శబ్ద, అలాగే 2 ఎక్సర్సైజ్ విలోమ శబ్ద, 3 ఎక్సర్సైజ్ వర్గ పహేలి, అదేవిధంగా 4 ఎక్సర్సైజ్ బేమేలి శబ్ద. ఈ బేమేల్ శబ్ద గోలా लगाइए. అలాగే తర్వాత చిత్ర దేకర్ 5 వాక్య లిఖియే. ఇది కూడా పిల్లల రచన సామర్థ్యాన్ని పెంచుతుంది. పరియోజన కార్య ఇచ్చారు. మరి ఇక్కడ వ్యాకరణాంశగా ఉపసర్గ గురించి వివరణ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు. దీనికి तुलसीदास ने 10वीं शताब्दी में ही ब्रह्मांड के एक रहस्य को हनुमान चालीसा में बताया था అని తులసీదాస్ గారు బ్రహ్మాండం యొక్క ఒక రహస్యాన్ని ఇలా చెప్పారు అనే చక్కగా వివరించబడింది. అలాగే సీకి హుయే బాతేలో సెల్ఫ్ అసెస్మెంట్ ఉంది స్టూడెంట్స్కి, అలాగే అధ్యాపकों के लिए सूचनाएं. మరి 11th లెసన్ భాయి కా ప్రేమ్. మరి ఇక్కడ ఉమ్మడి కుటుంబం, పెద్దలు ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు, అలాగే పిల్లలు వాళ్ళని చూస్తున్నారు, భోజనం కలిసి చేస్తున్నారు. మరి దేని గురించి కొన్ని ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. అలాగే విషయ ప్రవేశ క్లుప్తంగా ఒక 3 లైన్లో ఇచ్చారు. అలాగే భాయి కా ప్రేమ్ అనే కథని ఇక్కడ చక్కటి చిత్రాలతో ఇవ్వటం జరిగింది. అలాగే దీనికి కూడా మరి ఒక 3 టెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. మరి అన్నదమ్ములు పెద్ద అయినాక చక్కగా ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నట్లు చక్కటి చిత్రం ఇచ్చారు. పాటకి ముఖ్య బిందువు 7 పాయింట్స్లో పాఠ్య సారాంశం ఇవ్వటం జరిగింది. అలాగే శబ్దార్థ కూడా మరి క్లుప్తంగా కొన్ని 3 లాంగ్వేజెస్లోనూ ఇచ్చారు. అలాగే సునియే బోలియేలో 3 ప్రశ్నలు, పढ़िएలో ఫస్ట్ ఎక్సర్సైజ్కి హాయా నహీ, అలాగే సెకండ్ एक्सरसाइज खाली जगह भरना, थर्ड एक्सरसाइज अधूरे वाक्य को पूरा करना, 4th एक्सरसाइज అలాగే गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखना. తర్వాత లిఖియే ఎక్సర్సైజ్ కింద 3 చిన్న ప్రశ్నలు, ఒక సారాంశం ప్రశ్న ఇవ్వటం జరిగింది. అలాగే భాషాంశలో ఫస్ట్ ఎక్సర్సైజ్ పర్యాయవాచి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ విలోమ శబ్ద, ఆ తర్వాత వర్గ పహేలి. ఇలా ప్రతి లెసన్లో వర్గ పహేలి ఇవ్వటం వల్ల పిల్లలు ప్రతి లెసన్ కూడా చాలా జాగ్రత్తగా చదవటం అలవాటు చేసుకొని ఆ పదాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చడం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. చాలా బాగుంది. అలాగే చిత్ర దేకర్ 5 వాక్య లిఖియే. తర్వాత పరియోజన కార్యం, అలాగే వ్యాకరణాంశం. ఈ వ్యాకరణాంశలో ఇక్కడ భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం గురించి
చక్కగా చిన్న పరిచయం ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ క్యా ఆప్ జాంతీ హై, దీనికి సంబంధించి గండికోట గురించి చక్కగా ఒక 5 లైన్లు ఇచ్చారు. స్టూడెంట్స్ సెల్ఫ్ అసెస్మెంట్ సీఖీ హుయి బాతే, ఆ తర్వాత అధ్యాపకం కే లియే సూచన. మరి దీనికి అటాచ్మెంట్గా పఠన హేతు హమ్ సబ్ ధరతీ కి సంతాన్, ఇది పఠన హేతు వార్తాలాప్ లెసన్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, అదేంటో బుక్లో చదువుతాం. అలాగే 12వ లెసన్ జో దేఖగర్ భీ నహీ దేఖతే, ఒక వికలాంగుడు నోటితో చక్కగా బొమ్మ వేస్తున్నాడు కదా. చాలా అందమైన చిత్రాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. పిల్లల మనసు దోచుకుంటుంది ఈ బుక్. దీనికి ఒక 3 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. అలాగే విషయ ప్రవేశ్ ఒక 4 లైన్లు ఇచ్చారండి. జో దేఖకర్ భీ నహీ దేఖతే, ఇది ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి హెలెన్ కెల్లర్ గారి జీవిని. 3 టెక్స్ట్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. పాఠకే ముఖ్య బిందు సారాంశాన్ని ఈ 7 వాక్యాల్లో క్లుప్తంగా ఇచ్చారు. అలాగే ఒక 6 శబ్దార్థం 3 లాంగ్వేజెస్లో ఉన్నాయి. సునియే బోలియే, దీనికి 3 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. పढ़िए एक्सरसाइज फर्स्ट एक्सरसाइज हाँ या नहीं, सेकंड एक्सरसाइज खाली जगह भरिए, थर्ड एक्सरसाइज अधूरे वाक्यों को पूरा कीजिए, फोर्थ एक्सरसाइज गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. అలాగే లిఖే ఎక్సర్సైజ్కు ఫస్ట్ ఎక్సర్సైజ్లో 3 చిన్న ప్రశ్నలు, సెకండ్ ఎక్సర్సైజ్లో పాఠక సారాంశం ఇచ్చారు. అలాగే భాషాంశ, ఈ భాషాంశలో ఫస్ట్ ఎక్సర్సైజ్ పర్యాయవాచి, అలాగే విలోమ శబ్ద సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్ వర్గ పహేలి, फोर्थ एक्सरसाइज बेमेल शब्द, फिफ्थ एक्सरसाइज शब्दों को समझिए और लिखिए అని ఒక తాలిక ఇచ్చారు. ఇక్కడ पाठ में किन्हीं 5 शब्दों को चुनिए, उन्हें अपनी मातृभाषा में क्या कहते हैं लिखिए అని ఒక చక్కటి వర్కౌట్ ఇచ్చారు. తర్వాత పరియోజన కార్యం ఇవ్వటం జరిగింది. ఇందులో వ్యాకరణాంశం ప్రత్యయ గురించి ఇచ్చారు. క్యా ఆప్ జాంతే హేలో ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కొన్ని పిల్లల ఉపయోగార్థం ఇవ్వటం జరిగింది. తర్వాత స్టూడెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ సీఖీ హుయి బాతే, అధ్యాపకం కే లియే సూచన. మరి ఇక్కడ జయశంకర్ ప్రసాద్ గారి చక్కటి కొటేషన్ ఒకటి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా కబీర్ దాస్ గారి చక్కటి దోహా ఇచ్చారు. మొత్తానికి ఈ టెక్స్ట్ బుక్ చాలా బాగుంది. అందమైన చిత్రాలు, పిల్లల మనసుని దోచేలాగా ఉంది. మరి దీన్ని ప్రిపేర్ చేసిన ఏపీఎస్సి ఆర్టీ వారికి హార్డ్ వర్క్ చేసి ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా మలిచిన టీంలోని ప్రతి సభ్యులకి కూడా ప్రత్యేక అభినందనలు.